ఆదిత్య అది చూడు. రే సార్ ఫోటో చూపించింది చూశారు కదా? చూసామన్నా. పేరు సమంత కదా, చాలా బాగుంది. రాయ్ పేరు బాగుందని వదిలేశారు, వచ్చిందంటే నరికి నరికి చంపాలా, అర్థమైందా? అర్థమైందన్నా, ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. వస్తే వదులుతామా? నరికి నరికి చంపేస్తాం. వీళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తుంది? చూసావుగా వాళ్ళు నేను ఏం చేయాలనుకుంటున్నారో? ఇంటి బిడ్డవన్న మమకారం కూడా లేకుండా నువ్వు వస్తే చంపడానికి రౌడీలను కూడా పెట్టారు. అవసరమా ఇలాంటి ఇంటికి నువ్వు కోడలుగా రావాలనుకోవడం? అవసరమా? మళ్ళీసారి ఆలోచించు. నా సర్వం నా బావే, నా ప్రాణమే నా బావ. తను లేకుండా ఈ ప్రాణం ఉండి ఏం చేస్తుంది? చాలా ఆపి. మళ్ళీ ఆ స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళకు. వెళ్దాం పద. డైరెక్ట్ అటాకా? ఎంట్రీలోనే రక్తపాతం ఎందుకు? శాంతియుతంగా ట్రై చేద్దాం. కుదరకపోతే నూరిన ఆ కత్తులతో వాళ్లే పోతారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేది ఎలా? డాడ్, పెయిన్గా ఉందా? నా గుండెల్లో ఊపిరున్నంత వరకు ఈ పెయిన్ పెద్దది కాదు బేబీ. సూర్యతో నీ పెళ్ళైతే ఈ పెయిన్ పోతుంది బేబీ. కళ్యాణి నాకు చేసిన ద్రోహానికి కసి తీరుతుంది, ఆస్తి వస్తుంది. అవును డాడ్, 1 షాట్ 2 బఫెలోస్. ఎస్. డాడీ, సమంత వస్తుందంటావా? రావాలి బేబీ, అప్పుడేగా మన ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది. నువ్వు తెచ్చిన రౌడీలు షార్ప్ గానే ఉంటారా? ఫుల్ షార్ప్ బేబీ, నో డౌట్. అవును, దేనికొచ్చింది నీకు అనుమానం? అంటే సమంత పెద్ద ముదురు కదా, వాళ్ళకి టోకరా ఇచ్చి సూర్య దగ్గరికి వెళ్ళిపోతుందేమో అని. అది వెళ్ళిందనుకో, దాన్ని సూర్య చూశాడే అనుకో, ఈసారి అస్సలాగడు, ఎదురు తిరుగుతాడు. ఆ భయంతోనే అడుగుతున్నాను. అది నిజమే బేబీ.
ఆ వెధవల పనితనం ఏంటో మనము కంట కనిపెడదాం. పద. పద. రేయ్, సమంత వచ్చింది కదరా? లేదు సార్, రాలేదు సార్. అటు వెళ్ళడం నాకు కనిపించింది కదరా? లేదు సార్, రాలేదు. రాలేదని ఎలా చెప్తున్నా? అక్కడంతా ఆయిల్ పోసిన వచ్చిందంటే పడుతుంది, అమ్మా అని అరుస్తుంది. అరవలేదు కదా సార్, అంటే రాలేదు. అబ్బో, నీ తెలివితేటలు మామూలుగా లేవురా. థ్యాంక్ యూ సార్. చూసావు బేబీ, వీళ్ళు షార్ట్ ప్రెస్. ఎస్. సమంత, ఆ ఆయిల్ పోసిన వైపు నేను తీసుకెళ్దాం అనుకున్నాను. వాడి పొల్కా కాళ్ళతో వాడే చెప్పించి మనం లాపాడు. చక్రధర్ని పొగడాల్సిందే. మన వల్ల చేయగలమా? మన వల్ల అవుతుందా? ఎంతైనా చక్రధర్ గ్రేట్. కాదు, వేరే వైపు నుంచి తీసుకెళ్తాను. ఆదిత్య ఇక్కడ ఉన్నారు. ఎంతమందిని తెచ్చాడు? ఇప్పుడు ఎలా ఆదిత్య? ఏంట్రా వచ్చిందా? లేదు సార్, రాలేదు సార్. మరి ఆ సౌండ్ ఏంటి? క్యాట్ జంప్ చేసి వెళ్ళినట్టుంది సార్. ఓ, క్యాట్ జంపింగ్. మేముండగా అది రాలేదు సార్. వస్తే నరికి నరికి చంపుతాం. నరికి నరికి చంపుతారా? మిమ్మల్ని ఉరికించి ఉరికించి బొంత పెడతాను. పద. ఇలాగే జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్, మీరు నిశ్చింతగా ఉండండి. పద బేబీ, పద. దా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
శామ్ అసలు దాని గురించి ఏమనుకుంటుంది? అదే పెద్ద తెలివైందనుకుంటుందా? దానికి మించిన వాళ్ళెవరూ లేరనుకుంటుందా? దానికి అసలు సిగ్గు అనేదే లేదా? అంత గడ్డి పెట్టిన తర్వాత కూడా రౌడీలతో రావడం ఏంటి? సామాన్యుని చంపాలని చూడడం ఏంటి? చిచి, ఏదో దేవుడి దయ ఉండబట్టి, అన్నయ్య గారు ఉండబట్టి కాపాడారు. లేదంటే అమ్మో, అసలు ఇలా తయారైందేంటది? ఏంటి నాన్నా? ఈ నాన్న ఆదిత్య. నువ్వా? ఏంటొచ్చావు? తెచ్చింది చూపిద్దామని. ఏం తెచ్చావు? చూద్దు గాని. చూస్తారంట. దేనికొచ్చావు? లోపలికి ఎలా రాగలిగావు? నేనున్నాను కదా. నువ్వేంటి తలుపేస్తున్నావేంటి? నిన్ను చంపడం దాంతో చేతులు కలిపావా? అవును. దానికి నీకున్న సంబంధం ఏంటి? నీతో నాకున్న సంబంధం ఏంటో చెప్పు, తర్వాత నువ్వు అడిగిన చెబుతాను. చెప్పేదేముంది? చెప్పవు కదా, ఇది అడక్కు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయడానికి దీన్ని తీసుకొచ్చావు? నీ కోడల్ని చేద్దామని. ఆదిత్య, ఈ విషయంలో మాత్రం ఆటలాడుకు. బయట ఎంతమంది రౌడీలున్నారో చూసావు కదా. శామ్ని చూస్తే చంపేస్తారు. చూడకుండా చేస్తామని నీ దగ్గరికి తీసుకొచ్చాను. తమాషాగా ఉందా? నేనే చేయగలను. చెయ్యకపోతే నేనేం చేస్తానో నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇలా అస్తమాను బెదిరించడమే బాలేదు. నువ్వు నాకు చేసింది మాత్రం బాగుందా? ఇదే విషయం మీ అత్తగారికి చెప్పమంటావా? ఆవిడ న్యాయం చేస్తారు. వెళ్ళి చెప్పేస్తా. వద్దు. వద్దంటే శ్రద్ధగా శాముని చూసుకో. సరే, తర్వాత అన్ని ఇప్పుడు చెప్తారు. ముందు చెప్పింది చెయ్యి. కష్టం ఆదిత్య. నాయనమ్మా, వద్దు. నా చావుని చేస్తాను. నువ్వు చెప్పింది చేస్తాను. ఓకే, జాగ్రత్తగా చూసుకో.
ఆదిత్య ఆ. అర్థమైంది. అమ్మా, సమంతని సూర్య గదికి తీసుకెళ్ళు. దేనికి? నువ్వు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు? వద్దు, తీసుకెళ్తాను. తీసుకెళ్తాను. నించుంటావేంటి? పద. పద. ఆగో. తీసుకెళ్ళు. రా. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాక నిలువవి కడదాకా జీమూలో బతకవే ఒంటరిగా, లో ముగిసే మౌనంగా. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. రా. కర్మ. రా. రా. వెళ్ళు. హే. హే. కర్మ వదిలింది బాబోయ్ అనుకున్నా, మళ్ళీ నెత్తికెక్కింది. చూస్తుంటే ఆదిత్య నా విషయం దీనికి చెప్పేసినట్టే ఉన్నాడు. అయ్యో దేవుడా, ఏం చేయబోతున్నావయ్యా? ఎందుకు నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నావు? ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ.